హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో లైక్ చేస్తే ఏంటంటే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకేంటంటే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ అయితే రీచ్ అవుతాయి అన్నమాట, షేర్ అవుతుంది. అందుకనే లైక్ చేయమని అయితే అడుగుతున్నాను. సో ఏముంది, నార్మల్గానే ఈరోజు రొటీన్ అనమాట. ఈరోజు నేను వచ్చేసి లంచ్లోకి దొండకాయ టమాటా కూర అయితే చేద్దామని ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కొత్తగా చేయాలంటే కష్టం కదా. ఏదో జీవితం అంటే ఇక అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో అడ్జస్ట్ అయిపోవాలి కదా ఉన్న దాంట్లోనే. సో అందుకని ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలి తప్ప అది కొత్తగా ఏదో కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే కష్టం కదా. సో ఈరోజు అయితే మా దేవాంశుగాడైతే హాలిడే అనమాట, వాడికి స్కూల్ లేదని వాడైతే ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. పాప అయితే పొద్దున్నే బయలుదేరి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట. ఆమె 7:30కే స్కూల్ బస్ వస్తుంది. సో దొండకాయలు కట్ చేసుకున్నాక ఈ ఉల్లిపాయ కట్ చేస్తుంటే మాత్రం ఆ కత్తి అయితే చాకు కొంచెం రఫ్గా అయితే అయిపోయిందనమాట, కట్ అవ్వట్లేదు. సో దాన్ని అయితే కొంచెం ఒకసారి ఓ రాయికో రోకల బండకో వేసి రుద్దితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో అక్కడితో కూరగాయలు అయితే కట్ చేసుకున్నాక కూర కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. నూనె వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాక నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ ముక్కలు, అవైతే వేసుకున్నాను. నేను కూరల్లో అయితే నార్మల్గా ఉల్లిపాయ ముక్కలు చిన్న హాఫ్ తీసుకుంటాను అనమాట, ఎక్కువైతే యూజ్ చేయను. ఎందుకో నాకు ఎక్కువ వేసే కూరలు తీయగా అనిపించిన ఫీల్ అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేనైతే కొంచెమే తీసుకుంటాను. పొద్దున్నే పని అంతా అయితే అయిపోయింది. 6కి లేచి ఉన్న గిన్నెలన్నీ తోమేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పాపకైతే దోశలు చేసి పెట్టేశాను. స్నాక్స్ అయితే ఏమో తీసుకొని వెళ్ళింది. ఇక హాఫ్ డేనే, ఇక నెక్స్ట్ ట్యూస్డే నుంచి మాత్రం ఫుల్ డే స్కూల్స్ ఉన్నాయి. వీడొచ్చేసి ఇంకా పొద్దున్నే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయితే వచ్చేదనమాట, పెట్టుకొని అయితే చూస్తున్నాడు దేవాంశ్ గారు. సో నేనైతే కుకింగ్ సెక్షన్కి వచ్చేసాను కదా, వంట చేసుకుంటున్నాను. సో వాడికి పాపకి దోశ చేసి పెట్టా కదా, ఇంకా వాడికి కూడా దోశనే చేసి పెట్టాలి ఇప్పుడు. అడిగితే ఇప్పుడే వద్దు అన్నాడు అనమాట. సో అందుకనైతే నేను వంట కార్యక్రమం అయిపోయాక మళ్ళీ వాడే అడుగుతాడు, అప్పుడు చేద్దామన్నట్టుగా అయితే వంట చేసుకుంటున్నాను. ఇక మా వారికి అయితే ఈరోజు జొన్న రవ్వ మిక్సీ పట్టాను అనమాట. జొన్నలు మిక్సీ పట్టేసి జొన్న సంగటి లాగా అంటే జొన్న జావా చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను కూడా పొద్దున్నే జొన్న జావ కానీ రాగి జావా, సజ్జ జావా ఇవే తింటాము బ్రేక్ఫాస్ట్గా అయితే. సో నేనేంటంటే ఈరోజు నేను కూడా దోశనే తినేద్దాంలే అని చెప్పేసి దోశ తినేసాను. ఆల్రెడీ పొద్దున్న ఎప్పుడో లేస్తున్నాం కదా, కడుపులో కొంచెం ఇబ్బంది అయితే స్టార్ట్ అవుతుంది. ఇక పొద్దున్నే లేచే వాళ్ళకి కొంచెం ఇది ఒక టాస్క్ అనమాట. ఫుల్ బిజీ అయిపోతాము, వర్క్ ఫుల్ ఉంటుంది, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. అసలు బ్రష్ చేసుకొని తినే అంత గ్యాప్ కూడా ఉండదు, కానీ టైం చూసుకొని చేసుకోవాలి, తప్పదు ఇంకా. సో ఇంకా అలా చేసుకొని తినేసాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను టమాటాలు అయితే కట్ చేసుకొని కూరలో అయితే వేసుకోబోతున్నాను ఇప్పుడు. నాకేంటంటే ఇప్పుడు నేను ఒకటే టమాటా తీసుకున్నా, దొండకాయల క్వాంటిటీ కొంచెం తక్కువే ఉండే, అందుకని ఒకటే టమాటా వేసుకుంటున్నాను అనమాట. సో కూర అయితే అయిపోయినాక నెక్స్ట్ మా వారికి జావ కూడా పెట్టేస్తాను. ఇంకా ఇక హాఫ్ డే కాబట్టి పాప కూడా మధ్యాహ్నమే వచ్చేస్తుంది, అప్పటికి ఇక ఏదో ఒక చట్నీయో ఏదైనా చేయాలి. కూర అయితే అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను అనమాట కడిగి. ఇంకా ఇంటి పనంతా అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళు మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయాక నీట్గా ఒకసారి ఇల్లు ఊడ్చుకొని బట్టలు ఉతుక్కుంటే అయిపోతాయి అన్నమాట. కూర అయితే అయిపోయింది, చాలా బాగా కనిపిస్తుంది. ఇలా నాకేంటంటే మా ఇంట్లో అయితే ఎక్కువ మేము ఫ్రైస్ అవి ఎక్కువ తినము. ఎప్పుడో ఒకసారి బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలాంటివి తప్ప, చికెన్ ఫ్రైలు తప్ప ఎక్కువ ఫ్రై ఐటమ్స్ డీప్ ఫ్రైలు అయితే తినము. ఇక్కడ మా వారికి అయితే జావ కూడా పెట్టేశాను, బాగా ఉడికేస్తుంది అనమాట, ఉడుకుతుంది. ఇంకా మా దేవాంశ్ గారు అయితే జావ చేశానంటే ఇక అది కూడా తింటా అంటాడు కదా,
వాడికి జావా పెట్టాలి, ఇంకా దోశ కూడా చేసి పెట్టాలి. వాడికి ఒక 3 దోశలు ఇంకా కొంచెం జావ కూడా పెట్టేస్తే వాడు సెట్. ఇక్కడ చూస్తే వీడొచ్చేసి పొద్దున్నే ఏవో కలర్స్ తెచ్చుకున్నాడు అనమాట, పెయింట్స్ డ్రాయింగ్స్ వేసుకోవడానికి. అందులో ఏదో గిఫ్ట్ వచ్చిందంట, అది చూసుకుంటూ పేపర్ కట్ చేసుకుంటున్నాడు. హాయ్ కూడా చెప్పేశాడు మీ అందరికీ. సో ఇదనమాట ఈరోజు నా రొటీన్ లైఫ్లో వీడియో అనమాట. సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్కి వెళ్ళి చూడండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో. ఇంకా షాపింగ్ అని, టెంపుల్ విజిట్స్ అని, కుకింగ్ వీడియోస్ అని చాలా చాలా అయితే ఉన్నాయి. ఇంకా మా విలేజెస్కి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.